హలో గాయ్స్, మీ అందరు కూడా ముందు షాట్లో చెప్పిన కదా చికెన్ కర్రీ కూడా షూట్ చేశాను, రెసిపీ షేర్ చేస్తానని. అదే రెసిపీ అనమాట. నేను ఎప్పుడు చికెన్లో టమాటోస్, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయను, ఓన్లీ గ్రీన్ చిల్లీస్ వేస్తాను. కానీ ఈసారి గ్రీన్ చిల్లీస్ కూడా పేస్ట్ వేద్దామని పేస్ట్ చేసుకున్నా. ఎప్పుడైనా సరే మనం చికెన్ని కుక్ చేసుకునే ముందు ఒక 10 to 15 minutes సాల్ట్ వాటర్లో సోక్ చేస్తే చికెన్ పీస్ అనేది కొంచెం టెండర్గా సాఫ్ట్గా అవుతుంది. ఇది ఒక టిప్ అనమాట. తర్వాత ప్రొసీజర్ ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి లేదా ఒక ప్యాన్ ఏదో ఒకటి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం చికెన్ ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసుకొని సరిపడంత ఉప్పు, కారం, పసుపు వేసి చికెన్ పీసెస్కి మంచిగా పట్టేలాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. లాస్ట్కి ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే చికెన్ కర్రీ ఈస్ రెడీ టు సర్వ్. బాయ్.